హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, ఆర్థిక క్రమశిక్షణ అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా అవసరం అండి. మన ఖర్చుల్ని మనం అదుపులో పెట్టుకుంటే అది రేపటి మన భవిష్యత్తుకు అయితే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, మన ఖర్చులని అదుపులో పెట్టుకోవాలంటే మనం ఖచ్చితంగా ఏదో ఒక దానిలో అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. డబ్బునైతే పొదుపు చేయాల్సిన అవసరం చాలా ఉంది. కానీ ఎలా చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీకు రిటర్న్స్ బాగుంటాయి అనేది మీరు బాగా ఆలోచించుకోవాల్సిన విషయం. అలాంటి ఇన్వెస్ట్మెంట్ వేస్లో నేను ఈరోజు ఒక ఇన్వెస్ట్మెంట్ అయితే చెప్పబోతున్నాను. ఈ రకంగా ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా రిటర్న్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. ఆ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, మనం పెట్టుబడి ఎంత పెట్టాలి, ఎంత మొత్తంలో రిటర్న్స్ ఉంటాయి అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే ఎప్పటికప్పుడైతే వీడియో చేసి చెప్పడం జరుగుతుంది. దానితో పాటు ఇంకా చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. మీరు ఒకసారి మన ఛానల్లో కంటెంట్ అయితే చెక్ చేయండి. మన ఛానల్లో కంటెంట్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే దయచేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, మనం పెట్టిన పెట్టుబడి సురక్షితంగా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా ఒక నమ్మదగిన ప్లేస్లో అయితే మన పెట్టుబడి అయితే పెట్టాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, అదే ప్రభుత్వ పథకాల్లో అయితే కనుక మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు 100% మీ పెట్టుబడికి అయితే గ్యారంటీ ఉంటుంది. అలాంటి ఒక గ్యారంటీ ఉన్న పథకాన్ని అయితే నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. అదే పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్. సో ఫ్రెండ్స్, ఈ స్కీమ్లో మీరు మినిమం 100 రూపీస్ నుంచి మ్యాక్సిమం ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికి మీరు సింగిల్ పర్సన్ ఖాతా తెరుచుకోవచ్చు, లేదంటే జాయింట్ ఖాతా కింద ముగ్గురిని కలిపి కూడా జాయింట్ ఖాతా అయితే తీసుకోవచ్చు. మైనర్ నేమ్తో తీసుకోవాలనుకుంటే మీరు గార్డియన్ ఖాతాను అయితే తెరవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, దీనికి మీరు ఇన్వెస్ట్మెంట్ ఎంతైతే పెడతారో దానికి డబుల్ రిటర్న్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే దీనికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ప్రెజెంట్ 6.7% ఉందన్నమాట. దీనికి మెచ్యూరిటీ 5 years ఉంటుంది లేదా 10 years ఉంటుంది. మీరు 10 years దాకా అయితే దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట మెచ్యూరిటీ పీరియడ్ని. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఈ రికరింగ్ డిపాజిట్ స్కీమ్లో 10,000 అయితే ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేయగలిగితే మీకు కరెక్ట్గా 10 years 17 lakhs అయితే రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మీరు నెలకి 10,000 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే కరెక్ట్గా సంవత్సరానికి 1,20,000 అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారు. అదే 5 సంవత్సరాలకి 6 lakhs అయితే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ 5 yearsకి ఇంట్రెస్ట్ అయితే మీకు 1,13,659 రూపీస్ అయితే ఇంట్రెస్ట్తో కలిపి మొత్తం మీకు 7,13,659 రూపీస్ అయితే వస్తుందన్నమాట రిటర్న్లో. అదే మీరు ఈ 5 years మెచ్యూరిటీ పీరియడ్ని మీరు ఎక్స్టెండ్ చేసుకొని 10 years చేసుకున్నట్లయితే మీరు ఇంకొక 6 lakhs అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారు. మొత్తం 12 lakh అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ మీకు రిటర్న్స్లో 17,08,546 రూపీస్ అయితే రిటర్న్స్ వస్తున్నాయి. అంటే మీరు పర్ ఇయర్ 1,20,000 అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫర్ 5 years అయితే మీరు 6 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫర్ 10 years అయితే మీరు 12 lakh అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే మీరు 12 lakh ఇన్వెస్ట్ చేస్తుంటే మీకు రిటర్న్లో 17,08,546 రూపీస్ అయితే మీకు రిటర్న్లో వస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఇలా పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్లో మీరు ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీ పెట్టుబడి అయితే సురక్షితంగా ఉంటుంది. ఇంకా
యొక్క మెచ్యూరిటీ పీరియడ్ కూడా 5 or 10 years కాబట్టి మీరు ఖచ్చితంగా దీనిలో అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది మరీ అంత లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే కాదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ని అయితే ఖచ్చితంగా ఉపయోగించుకోండి. అండ్ మీ పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది, అది మాత్రం గుర్తుంచుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే దయచేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరెన్నో షేర్ చేయడానికి అయితే నేను రెడీగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.